హాయ్, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. సో మెయిన్ అడిగిన నన్ను వీడియోస్ ఏమైనా అడిగిన దాంట్లో ఇది ఒకటి ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉంటుండొచ్చు అని. సో దీనికి అగైన్ నేను 3 పాయింట్ ఫార్ములా ఏదైతే చెప్తానో అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ వేకెన్సీస్, సెకండ్ థింగ్ కాంపిటీషన్, అండ్ థర్డ్ థింగ్ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ. సో ఈ 3 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మన దగ్గర మెయిన్ ఏదైతే ప్రిలిమ్స్ కట్ ఆఫ్ లాస్ట్ టైం అంతా ఉంటుంది అని అనుకునే వాళ్ళు వెరీ సారీ. లాస్ట్ టైం చాలా తక్కువ ఉండే, అది 20 పాయింట్ చేంజ్ ఉండే. దానికి రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం మనకు 1 స్టేట్ 1 ఆర్ఆర్బి చేద్దామని ప్లానింగ్లో ఉండేవాళ్ళు. సో మన దగ్గర ఏపీ వాళ్ళు ఎవరెవరైతే ఆఫీసర్స్ ఉండేనో వాళ్ళు స్కేల్ 1 ఆఫీసర్స్ వాళ్ళు అటు షిఫ్ట్ కావడానికి ఏపీకి షిఫ్ట్ కావడానికి పెట్టుకుంటామని అన్నారు. సో దీన్ని వాళ్ళు ఎస్బీఐకి తీసుకొని పోయి ఎస్బీఐ వాళ్ళు లాస్ట్లో దాన్ని అప్రూవ్ చెయ్యక, సో అంటే ఒకవేళ అటు మూవ్ అయితే ఇక్కడ వేకెన్సీస్ వస్తాయి కదా, అవి నెక్స్ట్ ఇయర్ పెట్టడం ఎందుకు, ఈ ఇయరే కలిపేసి చేద్దామన్న ప్లానింగ్లో ఉండే. సో అందుకే లాస్ట్ ఇయర్ మనకు ప్రిలిమ్స్ కట్ ఆఫ్ జస్ట్ 20 ఉండే, అండ్ అంటే వేకెన్సీస్ పెరుగుతాయి అన్న ఇంటెన్షన్తోన. కాకపోతే మెయిన్స్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే 38.5 ఉండేనో అప్పుడు కూడా క్లారిటీ లేకుండే వాళ్ళకు. ఇంటర్వ్యూ అయిన తర్వాత క్లారిటీ వచ్చింది కాబట్టి నీకు మెయిన్స్లో 38.5 75 ఉండే, అది వచ్చినా కూడా నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినావు. కాకపోతే జాబ్ వచ్చిన క్యాండిడేట్కి ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ తను ఇంటర్వ్యూలో ఒక 16 మార్క్స్, ఎందుకంటే కట్ ఆఫ్ 46.10 ఉండే లాస్ట్ ఓవరాల్ విత్ ఇంటర్వ్యూ. సో నీకు ఇంటర్వ్యూలో 16 మార్క్స్ వచ్చినాయి అనుకుంటే నీకు మెయిన్స్లో 30 మార్క్స్ అంటే 80కి 30 మార్క్స్ అంటే నువ్వు దాన్ని 200కి వేసుకుంటే నీకు 75. సో నీకు 75 మార్క్స్ మెయిన్స్లో వస్తే నీకు జాబ్ వస్తుండే ఒకవేళ ఇంటర్వ్యూలో నువ్వు 16 తెచ్చుకున్నావు అంటే. కాకపోతే మెయిన్స్ కట్ ఆఫ్ నీకు 75 కావాల్సింది, మెయిన్స్ కట్ ఆఫ్ మనకి ఎంత ఉండే 38.5 ఉండే. ఎంత డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ ట్వైస్ డిఫరెన్స్ ఉంది. కాకపోతే వాళ్ళకి అదే క్లారిటీ లేనందున మనకు 38కి మెయిన్స్ పిలిస్తే మనం వెళ్ళిపోయి మనకు జాబ్ వస్తుంది అన్న ఎగ్జైట్మెంట్లో ఉండి ఇంటర్వ్యూ మంచిగా అయినా కూడా జాబ్ వస్తుంది అనుకున్నాం, కాకపోతే రాలేదు. ఇదంతా బ్యాక్ స్టోరీ దాన్ని. సో ఈసారి వాళ్ళకు క్లారిటీ ఉంది, ఎన్ని పోస్ట్ ఉన్నాయి మన దగ్గర, ఎన్ని పోస్ట్ ఏపీలో ఉన్నాయి, అదంతా క్లారిటీ ఉంది. సో దాన్ని బట్టి మనకి ఈసారి రిలీజ్ అయిన వేకెన్సీస్ 225. మనకంటే లాస్ట్ టైం కూడా మనకి ఇవే వేకెన్సీస్ ఉండే, 225 ఉండే. కాకపోతే లాస్ట్ టైం ఏపీలో 300 వేకెన్సీస్ ఉండే లాస్ట్ టైం ఏపీకి. సో ఏపీ వాళ్ళు ఏపీలో అప్లై చేసుకున్న వాళ్ళు ఉండరు, ఆబ్వియస్గా తెలంగాణ కర్ణాటక చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ మోస్ట్లీ ఏపీలో చేసుకున్నారు ఎందుకంటే 300 పోస్ట్ ఉండే కాబట్టి. కానీ ఈసారి ప్రాబ్లం ఏంటిదంటే ఏపీలో 0 పోస్ట్ ఉన్నాయి. సో స్కేల్ 1కి పిఓకి 0 పోస్ట్ ఏపీలో ఉన్నందుకు చాలామంది తెలంగాణకు మూవ్ అయ్యారు. అండ్ కర్ణాటకలో కూడా 500 పోస్ట్ ఉన్నాయి. కాకపోతే ఎవ్రీ ఇయర్ దానిలో ఆల్మోస్ట్ అంతే ఉంటాయి. లాస్ట్ టైం 380 చేంజ్ ఏమి ఉండే, అండ్ ఈసారి 500 ఉండే. కొంతమంది అయితే కర్ణాటకకి మూవ్ అయ్యి ఉంటారు, కాకపోతే తెలంగాణకు పెట్టుకున్న వాళ్ళు ఉండరు చాలామంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉండరు, వాళ్ళు కర్ణాటకకి వెళ్ళడం కంటే తెలంగాణ బెస్ట్ కదా అనుకునే వాళ్ళు ఉంటారు ఏపీ వాళ్ళు. సో వాళ్ళు ఏపీ నుంచి తెలంగాణకు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. అట్లా చాలామంది, అంటే ఇది కంప్లీట్ విత్ రిఫరెన్సెస్తోన చెప్తున్నా నేను. ఇది తెలంగాణకి మూవ్ అయింది ఏపీ కాంపిటీషన్. సో ఏపీలో 0 పోస్ట్ ఉన్నందుకు
తెలంగాణకి, కర్ణాటక కూడా మూవ్ అయింది, కానీ మోస్ట్ పార్ట్ తెలంగాణకు మూవ్ అయింది. సో ఇప్పుడు కట్ ఆఫ్లో వేరియేషన్స్ వస్తాయి ఆబ్వియస్గా. లాస్ట్ టైం ఎంత ఉండే, 20.75 ఉండే. ఈసారి ఆబ్వియస్గా 20 కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పిన సినారియో ఏదైతే ఉండేనో అది కాదు అన్నట్టు మళ్ళీ దానికి అడిషనల్గా ఏపీ వాళ్ళు లాస్ట్ టైం మన దగ్గర అప్లై చేసుకోలేదు ఎక్కువ, కానీ ఈసారి అప్లై చేసుకుంటారు. సో కాంపిటీషన్ పెరిగింది, వేకెన్సీస్ సేమ్ ఉన్నాయి, కాంపిటీషన్ పెరిగింది. సో క్వశ్చన్ పేపర్ డిఫికల్టీతో సంబంధం లేకుండా మన దగ్గర కట్ ఆఫ్ పెరుగుతుంది ఈసారి. మనకు లాస్ట్ టైం ప్రిలిమ్స్కి 20.75 ఉండే, అండ్ కట్ ఆఫ్ ట్రెండ్స్లో చూసుకుంటే అంతకు ముందు సారి 39 ఉండే, కానీ ఈసారి పక్కా 40 అబోవ్ కట్ ఆఫ్ అయితే వెళ్తుంది. ఇది అంటే చాలా మందికి అరే ఏంది ఇంతగానం పోతుందా కట్ ఆఫ్ అని అనుకుంటుండొచ్చు. కాకపోతే ఇది గ్రౌండ్ రియాలిటీ. 40 అబోవ్ కట్ ఆఫ్ వెళ్తుంది పక్క. అండ్ అంటే డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ కట్ ఆఫ్స్ ఉంటాయి. కాకపోతే నేను అందాజ చెప్తున్నా, అంటే యూఆర్ కేటగిరీది ఏదైతే ఉంటుందో అది చెప్తున్నా నేను. అండ్ ఇండివిజువల్గా మనం కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకు ఓసీ (45 to 48) ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఓబీసీ చూసుకుంటే ఈసారి 42 to 45 వెళ్తుందంటే వెళ్తుంది. ఈడబ్ల్యూఎస్ 40 to 43. అండ్ SC/ST ఆబ్వియస్ దీనికంటే తక్కువనే ఉంటుంది. అండ్ అది డిఫరెన్స్ ఎస్టీకి చాలా తక్కువ ఉంటుంది, అది 35 to 38 అండ్ 38 to 40. ఇవి కట్ ఆఫ్స్ ఉంటుండొచ్చు ప్రిలిమ్స్కి. SC/ST ఇంకొంచెం తగ్గొచ్చు కూడా, కానీ SC/ST కాంపిటీషన్ కూడా చాలా ఉంది. నార్మల్గా ఎవ్రీ ఇయర్ SC/ST కాంపిటీషన్ పెరుగుకుంటూ వస్తుంది. ఎస్టీది మనం కట్ ఆఫ్ దానికి నార్మల్గా అన్నిటికంటే ఎస్టీ కట్ ఆఫే తక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళ దాంట్లో ఈసారి రాసిన వాళ్ళు కంటే నెక్స్ట్ టైం రాసే వాళ్ళు పెరుగుతుండ్రు. సో అట్లా పెరుగుతున్నందుకు వాళ్ళ దాంట్లో కూడా కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంది. కాకపోతే ఆర్ఆర్బి పిఓ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 2025కి ఇది ఉంటుంది మోస్ట్లీ. ఓబీసీ ఇఫ్ దే ఫాల్ అండర్ 42 to 45 దెన్ యూ హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్. కాకపోతే మీరు ఒకవేళ 40 అబోవ్ వస్తున్నా కూడా యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్. ఎందుకంటే 2 మార్క్స్ డిఫరెన్స్ +or-2 అన్నది ఆబ్వియస్గా అవుతుండొచ్చు. మనకి ఎగ్జాక్ట్ మనం పోయి ఎగ్జామ్ అంటే కండక్ట్ చేసి ఎంతమంది రాసిండ్రు ఏంటంతా మనకు క్లారిటీ ఉండదు. కాబట్టి మనకు ఎంత అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాంతోన మనం చేస్తాం ఇండివిజువల్ కట్ ఆఫ్స్, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్. సో అది మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు. 35, 33 అయితే పోదు అసలు. ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్ అండర్ దిస్ స్కోర్, లేదు మీకు 40 వస్తున్నాయి ఓబీసీ అంటే మీరు మెయిన్స్కి ప్రిపేర్ కావండి, ఏం ఆలోచించకండి, మెయిన్స్కి ప్రిపేర్ కావండి. అండ్ వేరే కేటగిరీస్లో కూడా అంతే. ఇప్పుడు మీరు దీంట్లో 42, 43 వస్తున్నాయి అంటే ఓసీ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్. ఎందుకంటే మనం మెయిన్ చేసే ప్రాబ్లం అదే, తప్పు అదే. మనం ఇప్పుడు మనకు ఎగ్జామ్ 28 డిసెంబర్ ఉంది, మనకు రిజల్ట్ 20 డిసెంబర్ దాకా అట్లా వస్తుంది. ఇప్పుడు 20 డిసెంబర్కి నువ్వు రిజల్ట్ చూసుకొని అరే నాది క్లియర్ అయ్యింది, ఇన్కేస్ క్లియర్ అయ్యింది అంటే నాది క్లియర్ అయ్యింది అని నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యే లోపే నీకు 1 వీక్లో ఎగ్జామ్ ఉంది. సో 1 వీక్లో నువ్వు ఏం రివైజ్ చేసుకోగలవు, ఏం చదవగలవు. సో మీరు ఇదంతా వదిలేసి మీకు ఒకవేళ ఓబీసీ 40 రీచ్ అవుతుంది మీ స్కోర్ అంటే యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 10th రోజు, ఇంకా హార్డ్లీ 18 days ఉంది అంతే. సో ఈ 18 daysలో మీరు ఎంత చదవగలిగితే అంత చదవండి. అండ్ ఇంకా ఓసీ అయితే మీరు 40 to 43 వస్తే యూ స్టార్ట్ ప్రిపేరింగ్. అండ్ ఇవి ఇంకా ఒక 2 మార్క్స్ తక్కువ ఉన్నా కానీ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్.
అండ్ యా, మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఏమున్నా నేను వీడియోస్ చేస్తూనే ఉంటా. నెక్స్ట్ ఏం ఎగ్జామ్స్ ఉన్నా, ఏం నోటిఫికేషన్స్ పడ్డా, సో మీకు ఏమైనా నోటిఫికేషన్ ఉండి తెలవాలన్నా మీకు ఎప్పుడే వీడియో పెట్టినప్పుడే వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ తెలంగాణ బ్యాంకర్. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఇంతకు ముందు వీడియోలు ఎట్లయితే కమెంట్స్లో అడిగినారో అట్లే అడగండి. ఐ స్టార్ట్ మేకింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.